మొన్నటి కరెంట్ అఫైర్స్ చివరి ప్రశ్నకు సమాధానం. ప్రపంచంలోని అతిపెద్ద హైవే ఎక్కడ ఉంది? పాన్ అమెరికన్ హైవే ప్రపంచంలోనే అతిపెద్ద రహదారి. అమెరికాలోని అలాస్కాలోని ప్రుధోయ్ బే నుంచి మొదలుకుని సెంట్రల్ అమెరికా మీదుగా కొనసాగుతూ దక్షిణ అమెరికాలోని అర్జెంటీనాలోని ఊర్స్వాయా వద్ద ముగుస్తుంది. 14 దేశాల మీదుగా 30,000 కిలోమీటర్ల మేర ఈ హైవే ఉంటుంది. నిర్విరామంగా డ్రైవ్ చేస్తూ ప్రయాణించిన ఈ హైవేలో ఓ వైపు పూర్తి చేయడానికి 3 నుంచి 4 నెలలు పడుతుంది. ఇక మొదటిది, భారత్ జీడీపీ గ్రోత్ 7.2%గా వరల్డ్ బ్యాంక్ అంచనా. ఫైనాన్షియల్ ఇయర్ 26 లో భారత్ జీడీపీ గ్రోత్ 7.2%గా ఉంటుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. డొమెస్టిక్ డిమాండ్, పన్ను సంస్కరణలు ఈ గ్రోత్ కు కారణమని గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ రిపోర్ట్ లో పేర్కొంది. ఇక ఫైనాన్షియల్ ఇయర్ 27 లో జీడీపీ గ్రోత్ 6.5%గా ఉండొచ్చని తెలిపింది. ఇక రెండవది, 5 స్థానాలు మెరుగైన భారతీయ పాస్పోర్ట్. ప్రపంచంలోని పవర్ఫుల్ పాస్పోర్ట్స్ జాబితాలో భారతీయ పాస్పోర్ట్ 5 స్థానాలు పైకి ఎగబాకింది. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ లో గత ఏడాది ఇండియన్ పాస్పోర్ట్ ర్యాంక్ 85 ఉండగా ఈ ఏడాది 80కు చేరింది. ముందస్తు వీసా అవసరం లేకుండా భారత్ పాస్పోర్ట్ మీద 55 దేశాలు తిరగొచ్చు. ఇక పవర్ఫుల్ పాస్పోర్ట్స్ జాబితాలో మొదటి స్థానంలో సింగపూర్ ఉంది. ఇక మూడవది, ఎన్ఐఏ కొత్త డైరెక్టర్ జనరల్ గా రాకేష్ అగర్వాల్. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నూతన డైరెక్టర్ జనరల్ గా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ రాకేష్ అగర్వాల్ నియమితులయ్యారు. 2028 ఆగస్టు 31 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. కాగా అంతకుముందు అగర్వాల్ ఎన్ఐఏ స్పెషల్ డైరెక్టర్ జనరల్ గా సేవలు అందించారు. ఇక నాలుగవది, ఐటీబీపీ కొత్త చీఫ్ గా శత్రుజిత్ సింగ్ కపూర్. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ కొత్త డైరెక్టర్ జనరల్ గా ఐపీఎస్ శత్రుజిత్ సింగ్ కపూర్ నియమితులయ్యారు. ప్రవీణ్ కుమార్ స్థానంలో బాధ్యతలు చేపట్టనున్న శత్రుజిత్ సింగ్ ఈ ఏడాది అక్టోబర్ 31 వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఇక ప్రస్తుతం ఐటీబీపీ చీఫ్ గా ఉన్న ప్రవీణ్ కుమార్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ డీజీగా నియమితులయ్యారు. 2030 సెప్టెంబర్ 30 వరకు ఆయన బీఎస్ఎఫ్ చీఫ్ గా కొనసాగనున్నారు. ఇక ఐదవది, ఢిల్లీలో కామన్వెల్త్ దేశాల స్పీకర్ల సమావేశం. కామన్వెల్త్ దేశాలకు చెందిన స్పీకర్లు, ప్రిసైడింగ్ ఆఫీసర్ల సమావేశానికి భారత్ ఆతిథ్యం అందిస్తుంది. జనవరి 15-16 తేదీల్లో నిర్వహించిన ఈ సమావేశానికి 60 కామన్వెల్త్ దేశాలకు చెందిన స్పీకర్లు, ప్రిసైడింగ్ ఆఫీసర్లు హాజరయ్యారు. పార్లమెంటరీ వ్యవస్థను బలోపేతం చేయడం, ఇందుకోసం కామన్వెల్త్ దేశాలు పరస్పరం సహకరించుకునేందుకు ఈ సమావేశాలు నిర్వహించారు. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్, వెల్నిస్ ఆఫ్ ద ఈస్ట్ అని ఏ నగరాన్ని అంటారు? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.